అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జైరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబరాజు పృథ్వీరాజ్ అనే 30 ఏళ్ల వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. విద్యుత్ శాఖ రిటైర్ ఉద్యోగి అబరాజు వెంకటరమణ కుటుంబం హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్లో స్థిరపడింది. అయితే అబరాజు వెంకటరమణ 2021లో 2 ఏళ్ల కిందటే అనారోగ్య కారణంగా మృతి చెందారు. వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్ 8 ఏళ్లుగా యుఎస్ లో నార్త్ కరోలినాలో అడ్ఫు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 21న శ్రీప్రియతో వివాహం జరిగింది. వారితో కలిసి బుధవారం కారులో వెళ్తూ వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు. అది పల్టీలు కొట్టడంతో తమ కారులో బెలూన్లు తెచ్చుకోవడంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. భార్యను కారులోనే కూర్చోబెట్టి బయటకు వచ్చిన పృథ్వీరాజ్ ప్రమాద ఘటనపై ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేస్తుండగా వేగంగా వచ్చిన మరో కారు ఆయన్ని ఢీకొట్టింది. దాంతో అక్కడికక్కడే ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు విడిచారని తల్లి చెల్లెలు కన్నీరు మున్నీరుగా విలపించారు. మాకున్న ఒకే ఒక్క తోడు కూడా లేకుండా మమ్మల్ని చూసుకునే వారెవరూ లేరని విలపిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్ కు తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ಆಕಿ ಡೈರೆಕ್ಟ್ ಇರುತ್ತೆ ಏನ್ ಮಾಡ್ತೀನಿ ನೋಡಿ ಅವ್ರ ಸರಿ ಮಾತಾಡ್ತಾರೆ ಏನಾಯ್ತು 10 ನಿಮಿಷ ನೋಡ್ಬೇಕಲ್ಲ ಹೋಗ್ತಾಳ ಏನೇನು ಅದು ದೇವ್ರ ಆಜ್ಞೆ ಇದ್ದು ಏನಾಗದು ಮಾತ್ರ ಚಲೋ ಮಾಡಿ ಚಲೋ ಅನ್ನಂತನೂ ಸೆಟ್ಲ್ ಆಯ್ತು చెప్పు ಚಲೋ ಇರ್ತದೆ ಅದು ನನ್ನ ಮಗನೇ ಬರ್ಬೇಕು ಜಯಕ ಎಷ್ಟು ಮಂದಿ ಇರೋದು ಜಯಕ ಎಷ್ಟು ಮಂದಿ ಚುನಾವಣೆ ಇರೋದು ಜಯಕ ನನ್ನ ಮಗನೇ ಬೇಕು ಜಯಕ ನನ್ನ ಮಗನೇ ಚಲೋ నిన్న బుధవారం ఎర్లీ మార్నింగ్ అమెరికాలో ఒక పెద్ద విషాదం జరిగిందండి. అందులో మా తమ్ముడు, మా కజిన్ బ్రదర్ అబ్బరాజు పృథ్వీరాజు, వయసు 30 సంవత్సరాలు, చనిపోవడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్. వీళ్ళు రోడ్డు పైన ప్రయాణిస్తుండగా ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్ ఫస్ట్ జరిగిందండి. దాని గురించి దిగి కొంచెం ప్యానిక్ అయిపోయి పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసే తరుణంలో ఇంకో కారు వచ్చి హిట్ చేసింది. దానివల్ల ఆయన అక్కడే స్పాట్ డెత్ అయినట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. నిన్న మధ్యాహ్నం మన టైమింగ్స్ 2 గంటల ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ దొరికింది మాకు. నైట్ అవర్స్లో డెత్ డిక్లేర్ అయింది హాస్పిటల్లో. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని రేపు ఈవినింగ్ వరకు డెడ్ బాడీ హైదరాబాద్కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు.